బాస్ ప్రోమో చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది బ్రో? నాకైతే అంతంతనే అనిపించింది అన్న, పెద్దగా అయితే ఏం లేదు. ఆ షో వల్ల జనాలకు కూడా పెద్ద ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. నిన్నటి ప్రోమో జనాలు ఊహించినట్టుగా ఉందా లేకపోతే డిసప్పాయింట్ చేసిందా? అంటే నాకు ప్రోమో గురించి నేను అంత మాట్లాడను, కానీ బిగ్ బాస్ షో గురించి అయితే నాకు ఐడియా ఉంది. నేను వరుసగా చూసుకుంటూ వచ్చాను 4 సీజన్లు. ఇప్పుడు 8 కూడా వస్తుంది కదా. 8 అంటే అనవసరమైన క్యాండిడేట్లనే బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉందో, టాలెంట్ ఉన్న వాటిని బిగ్ బాస్కి తీసుకుంటే బాగుంటుంది, కానీ టాలెంట్ లేని వాళ్ళ అందరినీ తీసుకుపోయి బిగ్ బాస్ షోలో వేసి ఏం చేస్తారో నాకైతే అర్థం అవుతుంది. అనవసరమైన అంటే కుమారి అంటే వేణుగోపాల్ వీళ్ళనే అంటున్నారా? మరి ఇంకా వాళ్ళే కదా. ఇప్పుడు బర్రెలక్క ఉంది, ఆమె ఎమ్మెల్యే పోటీ చేసింది, ఓడిపోయింది. ఎంపీకి చేసింది, ఓడిపోయింది. ఇంక ఇప్పుడు ఎమ్మెల్సీ అవి ఎమ్మెల్టీ లేకపోతే సర్పంచ్ అవి వస్తాయి, దాంట్లోకి వేస్తుంది, ఓడిపోతుంది. ఇంకా ఆమెను తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టారు, ఏం లాభం అన్న? ఆమెకైతే యూత్ లో మంచి క్రేజ్ ఉంది కదా, ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనుకుని వచ్చాడు, కప్పు గెలిచాడు. అట్లాగే రేపు బర్రెలక్క కూడా గెలవచ్చు కదా. బర్రెలక్క పొలిటీషియన్ గా పోయింది కదా అన్న. ఇన్ని రోజులు పొలిటీషియన్. మొన్న కూడా రీసెంట్ గా ఏదో డిగ్రీ మీద జాబులు లేవని ధర్నాలు చేసింది. ఇప్పుడు అన్ని చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చింది అన్న? ఆమెకి ఆపర్చునిటీ వచ్చింది, వెళ్తుంది. అదే, ఆమె పొలిటీషియన్ సైడ్ ఆమె వెళ్ళింది, తర్వాత ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చింది, ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకేటి వెళ్తారు అంటే మీ ఉద్దేశం ఏంటి? పొలిటీషియన్ వాళ్ళు పొలిటీషియన్ లోనే ఉండాలి, ఎంటర్టైన్మెంట్ లోకి రాకూడదా? అంటే ఇప్పుడు ఆమెకి టాలెంట్ ఉండి అర్హత ఉండి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చింది అనుకున్నా, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆమె ఏదేదో అంటే ఆమెకు గాలి ఎటు తోస్తే అటే పోతుంది ఆమె. ఓకే. కుమారి ఆంటీ గురించి మీరేం చెప్తారండి? కుమార ఆంటీ గురించి అంటే ఇంకా ఆమె గురించి నేనైతే ఏం చెప్పలేనన్న. ఎందుకంటే ఆమె కూడా కష్టపడ్డది. ఫుడ్ కోర్ట్ పెట్టుకొని రన్ చేసుకుంటా ఒకటే డైలాగ్ వల్ల ఆమె ఫేమస్ అయింది. ఆ డైలాగ్ని చూసి ఇచ్చిరా లేకపోతే ఆమెను చూసి ఇచ్చిరా నాకు బిగ్ బాస్ అవకాశం అని నాకైతే తెలియదు. ఆ డైలాగ్ ఏంటి ఒకసారి మీరు చెప్తారా ఆడియన్స్ కోసం? 2 లివర్లు ఎక్స్ట్రా నాన్న ₹1000. అది చాలా ఫేమస్ అయింది కదా. ఫేమస్. ఇంకొకటి వేణుగోపాల స్వామి చాలా కాంట్రవర్సీ. సో తను కూడా బిగ్ బాస్ లోకి వస్తున్నాడని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? వేణుగోపాల్ స్వామి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అన్న ఆయన పరిస్థితి. ఎందుకు అలా? అంటే ఆయన సెలబ్రిటీల వాళ్ళందరి అస్ట్రాలజీస్ ఏదో చెప్తాడు కదా, జాతకాలు. అదే ఈయన జాతకం ఈయన మంచిగా చూసుకుంటే ఆయన బిగ్ బాస్ లకు ఇప్పుడు జనాలతోటి అందరితోటి తిట్లు తినాల్సిన అవసరం ఆయనకి లేదు. అంటే ఇప్పుడు జగన్ గెలుస్తాడు అన్నాడు, ఓడిపోయిండు. కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు, ఓడిపోయిండు. ప్రభాస్ సలార్ సినిమా ఫ్లాప్ అయితే అన్నాడు, హిట్ అయింది. అంటే ఆయన ఇప్పుడు ఆయన అందరు ఆస్ట్రాలజీ చూస్తాడు, ఆయన జాతకం ఆయన చూసుకొని నేను కప్పు కొడతానన్న ఉద్దేశంతో ఏమైనా రావచ్చేమో కదా. అంటే ఇంకా నాకు తెలిసి అయితే కప్పు అయితే ఇస్తారన్న, మాక్సిమం అయితే కప్పు ఇస్తారు. టీ కప్పులో లేకపోతే అవి ఏ కప్పులో అయితే నాకైతే తెలియదు. కప్ అయితే ఇస్తారు కంపల్సరీ. చూశారు కదండి, ఇది మన ఆడియన్స్ పాల్స్ పోల్ ఇది.